కదంబం పుష్పం కదా చెల్లి. ఇది కదంబ పుష్పం, అమ్మవారిని అంటారు కదా కదంబ నివాసిని అని, అది ఆ పుష్పం అన్నమాట. ఇది కదంబ నివాసిని అంటే ఈ అమ్మవారికి ఎంతో ఇష్టం అట ఈ పుష్పం. ఓకే. ఈ తోటలో అమ్మవారు ఉంటారట, ఈ పుష్పాలు ఉన్న తోటలో. అది మనం ఎన్ని నైవేద్యాలు ఎన్ని పెట్టినా కూడా ఈ పుష్పంతో ఈ అమ్మవారికి పూజిస్తే చాలా పుణ్యఫలం. మాకు ఇన్ని పుష్పాలు దొరకడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా చేతులతో మేము స్వయంగా వెళ్ళి మా చెల్లి నేను కోసుకొని వచ్చాం అన్నమాట. అది హ్యాపీయా? చాలా హ్యాపీ. అమ్మవారికి దొరకడం ఇంకా ఇంకా హ్యాపీ. చూడండి, దొరికినవి మేము ఒక్కలమే పూజించుకోవట్లేదు. శుక్రవారం రోజు దొరకడం, శ్రావణ శుక్రవారంతో మా చేతులతో మేము స్వయంగా అమ్మవారి కోసం తుంచిన కదంబ పుష్పాలు. సో మాకు ఇవి దొరికాయని చెప్పి మేము ఒక్కలమే అమ్మవారికి పెట్టుకోవట్లేదండి. చూడండి ఎన్ని వాటాలు వేసామో, 1 2 3 4 మా చెల్లికి, మా మమ్మీకి, మాకు ఇలా అన్నమాట. సో ఇది కదంబ పుష్పం.